హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో సంవత్సరం మొత్తం నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సమ్మర్ వచ్చిందంటే మనకు పుచ్చకాయలు, అలాగే తాటి ముంజలు, అలాగే మామిడికాయలు ఫస్ట్ గుర్తొస్తాయి కదండి. చాలా ఇష్టంగా మనకు మ్యాంగో పికిల్ అనేది ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో పెట్టుకుంటాం కదండి. ఈరోజు వీడియోలో నేను మా ఇంట్లో ఆవకాయ పికిల్ ఎలా పెట్టాను పక్కా కొలతలతో నేను వీడియో షేర్ చేస్తున్నాను. ప్రతి సమ్మర్లోనూ నేను మామిడికాయ పికిల్ అనేది ఖచ్చితంగా పెడతానండి. 3 కిలోలు అనేది పెడతాను. మామిడికాయ పికిల్కి ఫస్ట్ నేను ముందుగా మామిడికాయలు అనేది కొంచెం పుల్లగా ఉన్నటువంటి లావటి కాయలు అనేది తీసేసుకున్నానండి. నేను వచ్చేసి మామిడికాయలు 3 కిలోలు అనేది తీసుకున్నానండి. మామిడికాయలు కొనుక్కొచ్చిన తర్వాత అయినా తెంపుకొచ్చిన తర్వాత అయినా కూడా వాటర్లో అనేది ఉంచాలన్నమాట. కొంతమంది నైట్ మొత్తం ఉంచుతారండి ఇలా వాటర్లో. అలా ఉంచిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు అది తడి మొత్తం పోయే విధంగా ఆరబెట్టేసి ముక్కలు అనేది కొడతారు. నేను 1 అవర్ మాత్రమే పెట్టానండి. 1 అవర్ పెట్టినా కూడా సరిపోతుంది. ఇలా ఎందుకు పెట్టాలి అంటే మనకు తెంపుకొచ్చిన కొసలు ఉంటాయి కదండి, ఆ కొసలలో కొంచెం మనకు జెల్లీగా వస్తుందన్నమాట. అది మొత్తం రాకోకుండా పికిలలో ఇలా వాటర్లో నానబెడతారు. అలాగే ముక్క మనకు గట్టిగా ఉంటుందంట ఇలా వాటర్లో పెడితే. నేను వాటర్లో పెట్టిన తర్వాత మొత్తము బయటకు అనేది తీసేసి ఒక పొడి క్లాత్తో మామిడికాయలు మొత్తం తుడుచుకొని ఆరబెట్టుకున్నానండి 1 అవర్ వరకు. చూడండి, ఇవి నాకు 3.5 కిలోల మ్యాంగోలు అనేది ఉన్నాయి. కాకపోతే మనకు ఇందులో జీడి అనేది పోతుంది కదా, 3 కిలోల వరకు వచ్చేస్తాయి. వాటర్ మొత్తం ఆరిపోయిందండి. తడి అనేది ఎక్కడా లేకుండా చూసుకోవాలి. ఇలా ఆరిన తర్వాత మనము కటర్ తీసేసుకొని మామిడికాయ ముక్కలు అనేది కట్ చేసేసుకుందాము. నేను ఇంట్లోనే కట్ చేసుకుంటున్నానండి. ఈ మామిడికాయ ముక్కలు అయితే చాలా బాగున్నాయండి. కండ అనేది చాలా ఉంది, పిక్ అనేది ఎక్కువ లేదనమాట. జీడి కూడా కొంచెమే ఉంది. ఇంక ఇలా మామిడికాయ ముక్కలు మనకు నచ్చిన సైజులో ఇలా కట్ చేసేసుకోవాలి. నేనైతే కొంచెం మీడియం ఉండేటట్టు కట్ చేసుకున్నానండి. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత దాని లోపల ఉన్న జీడిని, అలాగే ఒక లేయర్ అనేది ఉంటుందండి పిక్కకు, అది తీసేసుకొని నీట్గా తుడిచేసుకొని మనము పికిల్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను ముక్కలన్నీ కట్ చేశాను. అన్ని ముక్కలు ఇలా కట్ చేసేసుకొని నీట్గా క్లాత్తో తుడిచేసుకొని కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి అనేది తీసేసుకున్నానండి. 3 కిలోల మ్యాంగో ముక్కలకు వచ్చేసి 100 గ్రాముల ఆవాలు అనేది తీసుకుంటున్నానండి. ఈ ఆవాలను చిటపటలాడే వరకు వేయించేసుకోవాలి. చిన్న మంట మీద మంచి అరోమా వచ్చే వరకు వేయించేసుకోవాలండి. ఆవాలు అనేది 100 గ్రాములు తీసుకున్నాం కదండి. జీలకర్ర కూడా సేమ్ అనమాట, 100 గ్రాములు తీసేసుకొని అవి కూడా వేయించేసుకుందాము. మనకు మంచి స్మెల్ అనేది వస్తుందండి వేయించుకుంటే, ఆ విధంగా వేయించేసుకోవాలి. తర్వాత మెంతులు అనేది వేయించేసుకుందాము. మెంతులు వచ్చేసి నేను 5 టేబుల్ స్పూన్ల దాకా తీసేసుకున్నానండి. ఇవి తీసుకున్న తర్వాత అవి కూడా మనకు మంచి కలరు మంచి స్మెల్ వచ్చే వరకు వేయించేసుకుందాము. ఈ 3 వేయించిన తర్వాత పూర్తి చల్లబడిన తర్వాత 3 మనము మెత్తగా పౌడర్ అనేది చేసేసుకోవాలి. 3 కిలోల మ్యాంగో ముక్కలకు నేను 3/4 కిలో వెల్లుల్లిపాయలు అనేది యాడ్ చేస్తున్నానండి. 3/4 కిలోలో 1/2 కిలో వెల్లుల్లిపాయలు అనేది పక్కకు తీయాలి. మిగతా 1/2 కేజీ మిక్సీ జార్లో వేసేసుకొని కచ్చాపచ్చగా ఒక గ్రైండ్ అనేది తిప్పుకుంటున్నాను. నేను 3.5 కిలోల మ్యాంగోలు తీసుకుంటే 3 కిలోల మ్యాంగో ముక్కలు అనేది వచ్చాయండి. మనము ఉప్పు కారం వేసుకోవాలంటే కొలతలు లేకోకుండా ఇలా గిన్నె తీసేసుకొని 6 గిన్నెలు మామిడికాయ ముక్కలు వచ్చాయనుకోండి, 3/4 కిలో ఈ గిన్నెతో అంటే ఫుల్లుగా లేకోకుండా 3/4 అంటే సగం పైన ఉండేటట్టు కారం అనేది వేసేసుకోవాలి. అలాగే ఉప్పు వచ్చేసి మనకు 1/2 గిన్నె ఉప్పు అనేది వేసేసుకుంటే సరిపోతుందండి. ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది కానీ ఉప్పు ఏం ఎక్కువ అవ్వదండి, ఎందుకంటే మనకు ఊరుతుంది కాబట్టి, పుల్లగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. నాకు మామిడికాయ ముక్కలు ఈ గిన్నెతో 12 గిన్నెలు అనేది అయ్యాయండి. అందుకని నేను కారం వచ్చేసి ఈ గిన్నెతో 1.5 గిన్నె అంటే కారం అనేది యాడ్ చేశాను. 1/2 గిన్నె వచ్చేసి ఉప్పు అనేది యాడ్ చేశానండి. ఇప్పుడు మనము మ్యాంగో పికిల్కి వాడే మసాలా ఐటమ్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. వెడల్పుగా ఉన్న ప్లేట్ అనేది తీసేసుకున్నానండి. 10 టేబుల్ స్పూన్ల దాకా పసుపు, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మెంతి పొడి, ఆవాల పొడి, జీలకర్ర పొడి అన్నీ కూడా మనము యాడ్ చేసేద్దాము.
చూడండి ఈ విధంగా మెత్తగా పౌడర్ అనేది చేసేసుకోవాలి. 3 అంటే మనకు మెంతులు 50 గ్రాములు ఉంటాయి, ఆవాలు జీలకర్ర వచ్చేసి 100 గ్రాములు అనేది తీసేసుకున్నానండి. పసుపు వచ్చేసి 10 టేబుల్ స్పూన్ల దాకా తీసుకున్నాను అనమాట. కారం వచ్చేసి మనం ఎలా తీసుకోవాలంటే మామిడికాయ ముక్కలు 12 గిన్నెల మామిడికాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి నేను 1.5 గిన్నె వచ్చేసి కారం అనేది యాడ్ చేశానండి. కొంతమంది కారం పట్టించేటప్పుడు కారంలో ఉప్పు కూడా యాడ్ చేసేసి గ్రైండ్ అనేది చేపిస్తారు. నేనైతే కారంలో ఉప్పు అనేది అస్సలు యాడ్ చేయలేదండి పట్టించేటప్పుడు. అందుకని ఇందులో నేను సాల్ట్ అనేది 1/2 గిన్నె సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ మీకు ఎక్కువ అవుతుంది అనిపించవచ్చు, కాకపోతే సరిపోతుందండి. ఎందుకంటే పుల్లగా ఉంటాయి కాబట్టి మామిడికాయలు మనం ఊరేటప్పటికి ఈ ఉప్పు అనేది సరిపోతుంది. అంటే నేను 1/2 గిన్నె సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఇవన్నీ కూడా మనకు మసాలా ఐటమ్స్ బాగా మిక్స్ అయిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. అంటే మనకు పొడులన్నీ మనకు కారంలో బాగా మిక్స్ అయ్యి మనకు ఎర్రగా కనపడాలి. అంతవరకు బాగా ఇలా మిక్స్ చేసేసుకొని ముక్కలకు అనేది పట్టించుకుంటే మనకు అన్నీ బాగా కలిసి ముక్క అనేది టేస్ట్ అనేది బాగా వస్తాయండి. ఇప్పుడు మనము కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలలోకి కిలో పచ్చి ఆయిల్ అనేది వాడుతున్నాను. అంటే మనకు పల్లి ఆయిల్ తీసేసుకున్నానండి నేను. కొంతమంది ఆవ నూనె కూడా వాడతారు, నేనైతే పల్లి ఆయిల్ అనేది వాడాను. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముద్దను ఒక గిన్నెలోకి అనేది తీసేసుకుంటున్నానండి. చూడండి వెల్లుల్లి ముద్ద నేను మరీ మెత్తగా కాకుండా ఒక్క రౌండ్ అలా తిప్పేసాను అనమాట. ఈ వెల్లుల్లిపాయలు డైరెక్ట్గా పికిల్లో వేయడానికి అనేది ఉంచానండి. ఇప్పుడు మనము పోపు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామండి. నేను పోపుకి వచ్చేసి 1/2 కేజీ ఆయిల్ అనేది పోసేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత 5 టేబుల్ స్పూన్ల దాకా జీలకర్ర, 5 టేబుల్ స్పూన్ల దాకా ఆవాలు, అలాగే 2 టేబుల్ స్పూన్లంతా మెంతులు అనేది యాడ్ చేశానండి. అలాగే 10 ఎండుమిర్చి తీసేసుకొని అవి కట్ చేసుకొని అవి కూడా వేసాను అనమాట. అలాగే వెల్లుల్లి ముద్ద నేను గ్రైండ్ చేసుకున్నాను కదండి, అది కొద్దిగా వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మనకు వెల్లుల్లి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించేసుకొని మనం ఈ పోపు పూర్తి చల్లబడే వరకు ఉంచేసుకోవాలండి. చల్లబడే వరకు పక్కన పెట్టేసుకొని మళ్ళీ మ్యాంగో ముక్కల్లో మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ పోపు మనము ముక్కలు కట్ ముందే ప్రిపేర్ చేసుకుంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది. చూసారా, మనము ఈ విధంగా మసాలా ఐటమ్స్ అన్నీ కలిపాం కదండి. ఇందులో నేను ఆల్రెడీ కిలో ఆయిల్ అనేది పోసాను. అలాగే ఇప్పుడు మనం కలుపుకున్న మసాలా ఐటమ్స్ అన్నీ ఈ మ్యాంగో ముక్కల్లోకి యాడ్ చేసేద్దాము. ఇవన్నీ వేసిన తర్వాత మనము మ్యాంగో ముక్కలకి ఈ కారం మసాలా ఐటమ్స్ అన్నీ పట్టే విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. అలాగే పోపు కూడా చల్లబడిపోయిందండి. నేను పోపు వచ్చి ఆల్రెడీ ముక్కలు చేయకముందే ఈ పోపు అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అందుకే మాకు వేడిగా అనేది లేదు. వేడిగా ఉన్న నూనె ఈ ముక్కలలోకి పోస్తే ముక్కలు అనేది మెత్తపడిపోతాయండి. అందుకే పోపు ముందే ప్రిపేర్ చేసుకుంటే మనం ముక్కలు కట్ చేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకునే వరకు ఈ పోపు అనేది చల్లబడుతుంది. అప్పుడు మనము డైరెక్ట్గా పికిల్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇంకా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం వెల్లుల్లిపాయలు కొన్ని ఉంచుకున్నాం కదండి, అవి కూడా యాడ్ చేసేద్దాము. అలాగే కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముద్ద కూడా యాడ్ చేసేద్దాము. నేను కొంచెం ముద్ద కొంచెం పాయలు అనేది యాడ్ చేస్తున్నానండి. డైరెక్ట్గా కొంతమంది ముద్ద యాడ్ చేస్తారు, కొంతమంది పాయలు అనేది యాడ్ చేస్తారు. నేను ఆ 2 విధాలుగా యాడ్ చేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనం మసాలాలన్నీ కలిపాం కదండి, దాంట్లో కూడా వెల్లుల్లిపాయ ముద్ద కలిపేసి అలా కూడా మిక్స్ చేయొచ్చు. నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. 3 రోజుల తర్వాత టేస్ట్ చూస్తే సరిపోతుందండి. అప్పటి వరకు బాగా ఊరింటుంది కదా, మనకు ఉప్పు కానీ కారం కానీ తక్కువ ఉంటే అప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 3 కిలోల మ్యాంగోలకి కొలతలు ఎలా చేయాలనేది చెప్పాను కదా, మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. పక్కా కొలతలతో మనం మ్యాంగో పికిల్ చాలా బాగా చేసాం కదా, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.